భూమి ఎక్కడికి? పరీక్ష రాసాక ఏడుకెళ్తాం? హాస్టల్కే. హాస్టల్ కాదు, హాస్పిటల్కి వెళ్దాం రా. ఎందుకు విరాట్ బాబు? మా పాడేరు పసరు వైద్యంతో 2 రోజుల్లో నయమైపోతుంది. అది కాదు భూమి, అమ్మమ్మ గారు చెప్పండి. అమ్మమ్మ గారు ఇంకా కాలేజ్ నుంచి బయలుదేరలేదా? లేదమ్మమ్మ గారు, ఇక్కడే ఉన్నాను. భూమి ఎక్కడుంది విరాట్? ఇక్కడే ఉంది, మాట్లాడతారా? ఇవ్వు. ఒక్క నిమిషం, అమ్మమ్మ గారు మాట్లాడతారంట. హలో, నీ చెయ్యి కాలిందని తెలిసింది. ఎలా ఉంది భూమి? ఇప్పుడు కాస్త పర్వాలేదమ్మగారు. రింకీ, మళ్ళీ ఏదో కుట్ర జరుగుతుందనిపిస్తోంది. రా. నువ్వు నందికితో కలిసి ఇక్కడికి రా భూమి. పరీక్షలున్నాయమ్మగారు, చదువుకోవాలా? నీకు పరీక్షలున్నాయని నాకు తెలీదా? చెయ్యి కాలిందని తెలియగానే వెంటనే చూడాలనిపిస్తోంది. సరే వస్తానమ్మగారు. నా కార్లో డ్రాప్ చేస్తాను అమ్మమ్మ గారు. ఎందుకు? ఎలాగూ నందిక కారు సర్వీసింగ్ అయిపోయింది కదా, తన కారులో వస్తుందిలే. నందికకు ఫోన్ ఇవ్వు. అలాగే అమ్మమ్మ గారు. హలో నానమ్మా, భూమిని కొండమని నీ కారులో తీసుకురా. ఎందుకు నానమ్మా? వాళ్ళకి సైకిల్ ఉందిగా. పాపం, మళ్ళీ రేపు హాస్టల్ నుండి రావాలంటే ఇబ్బంది పడతారు. గ్యారంటీగా సైకిల్ మీద వద్దంటారు అమ్మమ్మ గారు. నందికకి వాళ్ళని డ్రాప్ చేసే ఛాన్స్ ఇవ్వద్దు. ఎంత ముందు జాగ్రత్త నీకు. నువ్వు ఇంటెలిజెంట్ రా విరాట్. ఏం చేస్తున్నారు? నీ చేయి కాల్చింది రాక్షసి, పైగా నిన్ను సైకిల్ మీద వస్తుందిలే అంటుంది. అందుకే కసి, కక్ష, పగ, ప్రతీకారం.